హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను విఎన్ యాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. అది కూడా స్మాల్ బిగినర్స్ అన్నమాట. చిన్న చిన్న ఎడిటింగ్లు చేసుకున్న వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ విఎన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అది మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నిటికి అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి పర్మిషన్స్ అవి మళ్ళీ అడుగుతుంది ఇక్కడ. సో అన్నీ అలా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే అనుకోండి, పక్కన స్క్రోల్ చేస్తే కనిపిస్తున్నాయి కదా. అలాగ తీసుకున్నాక నెక్స్ట్ నొక్కాలి. ఆ పైన ఒరిజినల్ అని చెప్పుంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేఅవుట్ కనిపిస్తుంది కదా. ఆ లేఅవుట్లో ఏంటంటే ఫస్ట్ది ఇన్స్టాగ్రామ్, అది ఒరిజినల్. పక్కన 9:16 అన్నది ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్కి యూజ్ చేయాలి. ఆ 16:9 అన్నది లాంగ్ వీడియోస్ అన్నమాట, యూట్యూబ్కి. మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చుకుంటే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి మ్యూజిక్ కావాలనుకుంటే పైన మ్యూజిక్ సింబల్ ట్యాప్ చేసి మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పర్మిషన్స్ ఇచ్చేసుకున్నాక అక్కడ మై మ్యూజిక్ అని చెప్పి ఉంది కదా, అది ట్యాప్ చేయాలి. ఒకవేళ అది గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నాయి, అవి ఏవైనా సరే మీ ఫోన్లో ఉన్నాయన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది కాదు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్ నచ్చింది, అదే మీ గ్యాలరీలో ఉంది, ఆ సాంగ్ కావాలనుకుంటే అక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా గ్యాలరీలో ఉన్న సాంగ్స్, వీడియోస్ చూపిస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చామంటే ఆ సాంగ్ ఇక్కడ అప్లై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దానికి బీట్ మార్క్ సెట్ చేయాలి. అంటే సౌండ్ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుందని. మనకి ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్లో మనకి ఏదైనా చిన్న మొక్కే కావాలనుకుంటే ఇలా జరుపుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బీట్ మార్క్ ఇచ్చుకుందాం. సాంగ్ వింటూ ఎక్కడ రేజ్ అవుతుంది వాయిస్ అని కరెక్ట్గా ఫుల్ స్టాపుల దగ్గర లాగా మనం పెట్టుకోవాలి బీట్ మార్క్. అది పెట్టుకోకపోయినా మనకి సాంగ్ బట్టైనా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. జస్ట్ చెప్పాలని చెప్తున్నాను. సో ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చుకున్నాను కదా, టిక్ మార్క్ ఇచ్చుకున్నాక ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా బీట్ మార్క్ ఉన్న చోట దగ్గర దాకా ఆ ఫోటో కానీ వీడియో కానీ కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటే మన వీడియో చాలా బాగుంటుంది. లేదంటే పాట ముందు వెళ్ళిపోయి ఫొటోస్ వెనక్కి ఉండిపోయి చాలా దారుణంగా చేస్తారు చాలామంది ఎడిటింగ్లు. అలా అసలు బాగోదు. సో నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే వీటికి ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇట్లా బ్లర్ ఆప్షన్ ఉంది కదా, బ్లర్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఫస్ట్ వీడియోకి బ్లర్రే పెట్టుకుంటాం, చాలా మంచిది. సెకండ్ వాటికి నార్మల్గా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటికి జూమ్ ఆప్షన్ అలాగా యానిమేషన్ అన్నమాట. జూమ్ ఇన్, అవుట్, రైట్, లెఫ్ట్, అప్, డౌన్ అలా ఉంటాయి. మనం ఇచ్చుకుంటే ఒకటి దానికి జూమ్ ఇన్ అలాగా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఎక్కువ అన్నిటికీ జూమ్ ఇన్నే పెడతాను. ఇప్పుడు అన్నిటికీ నాకు జూమ్ ఇన్నే కావాలి అని అనుకుంటే అక్కడ మధ్యలో అప్లై టు ఆల్ అని చెప్పి ఉంది కదా, అది క్లిక్ చేస్తే మొత్తం అన్నిటికీ అప్లై అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఇంకా 2-3 వీడియోలు ఫొటోసే కాబట్టి తక్కువ ఉన్నాయి. అదే ఎక్కువ ఉంటే మనకి ఇబ్బంది కదా అన్నిటికీ చేయడానికి. సో అందుకు అప్లై టు ఆల్ నొక్కచ్చు. ఇప్పుడు మధ్యలో ప్లస్ బటన్ నొక్కాను కదా, దానికి అది ఫేడ్ ఆప్షన్ అన్నమాట. అంటే బ్లాక్, వైట్, జూమ్ అలా చాలా ఉంటాయి, మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు టెస్ట్కి వచ్చేసరికి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన లెటర్స్ టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఫోంట్లు చూడండి, అక్కడ చాలా ఉన్నాయి. కానీ దాంట్లో మనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఒకవేళ మీరు గూగుల్లో ఏదైనా అదే ఒక డాక్యుమెంట్ టైప్ ఉన్నది డౌన్లోడ్ చేసుకున్నారనుకో, అది ఎలా యాడ్ చేయాలంటే యాడ్ ఫోన్ నొక్కి ఇక్కడ డౌన్లోడ్స్లో రెస్ట్ ఇన్ రోడ్వే అనే డాక్యుమెంట్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, అది రెస్ట్ ఇన్ రోడ్వే సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ అయిపోయింది కదా, అది పెట్టుకున్నా. ఇప్పుడు మనం టెక్స్ట్, స్ట్రోక్, షాడో, బ్యాక్గ్రౌండ్ ఇలాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను షాడో పెట్టి ఆపేసాను, నాకు ఇలాగే ఇష్టం కాబట్టి. వీడియో ఫుల్ వరకు పెట్టుకొని మనం స్ప్లిట్ చేసుకుంటే నేను ఇంకా ఒక లైన్ రాశాను, మీకు 2-3 లైన్లు ఎన్ని కావాలని రాసుకోవచ్చు. అక్కడ 7-8 వరకు రాసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వేరే టెస్ట్ ఆపుతున్నాను. అలాగే మనం ఫోన్లు కూడా మళ్ళీ మార్చుకోవచ్చు, ఒక్కోదానికి ఒక్కోటి. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయింది కదా.
ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు చాలామంది బటర్‌ఫ్లై అని చెప్పేసి, స్పార్కిల్ అని చెప్పేసి ఏయేయో పెడుతున్నారు కదా! అలా నేను ఈ గ్లిచ్ టైప్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకున్నా. బ్లెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళి స్క్రీన్ పెట్టుకొని వీడియో లెంత్ వరకు చూసుకోవాలి. ఇది ఫుల్లు ఒక్కోసారి కట్ అయిపోయి ఉంటుంది. ఆ ఓవర్‌లే వీడియోని ట్యాప్ చేయగానే డూప్లికేట్ అవుతుంది. అది పైన చూపిస్తుంది డూప్లికేట్ అని. అది చేసుకొని చివర మనకి కట్ అయింది కదా! అక్కడ పెట్టుకోవచ్చు మాట చివరి దాకా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ఫొటోస్‌కి, వీడియోస్‌కి అదొక ఎఫెక్ట్స్ అని చెప్పి ఉంది కదా! అది క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇంకోండి బ్లర్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే లైట్ ఆప్షన్ ఉంది కదా! లైట్‌లో లైట్ 1 ఏదైనా పెట్టుకోవచ్చు మనం. అది ఒక్కోసారి మధ్యలో కట్ అయిపోయి ఉంటుంది. మనం చివరి దాకా డ్రాగ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ నాకు సగం నుంచే కావాలనుకుంటే ఆ యారో పెట్టుకొని మధ్యలోకి పెట్టుకోవచ్చు. ఆ ఒక్క వీడియోకే కావాలనుకుంటే సింగిల్ టిక్ నొక్కాలి. అదే అన్నిట్లికి అదే కావాలనుకుంటే మొత్తం అప్లై టు ఆల్ నొక్కితే అన్నిట్లికి కూడా సేమ్ అదే ఎఫెక్ట్ అప్లై అవుతుంది. సో, నేను అప్లై ఆల్ నొక్కాను. ఇప్పుడు మనం సేవ్ 60 ఎఫ్‌పిఎస్ 60 రిజల్యూషన్ ఫుల్ పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మన వీడియో రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఇంకా ఇట్లో ఏమన్నా ఎఫెక్ట్స్ గురించి కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా ట్యూటోరియల్స్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కంటెంట్ మీరు ఏమడిగితే అది చేస్తాను. మీ ఇష్టం.